హాయ్ అండి. ఇవాళ మీ ఈశ్వరి కిచెన్ మీకు జొన్న రొట్టె ప్రాసెస్ ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసింది. సో జొన్న రొట్టె చేయడానికి ఫస్ట్ బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ మసిలేటప్పుడు పిండి ఎంత కావాలో అంత వేసేసుకోండి. నేను చూపించే కన్సిస్టెన్సీలో పిండి బాగా కలిపేసుకోండి. సో ఇప్పుడు పిండి చల్లారినాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోండి. పిండి బాగా చల్లారినాక ఒక ప్లేట్లోకి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ముద్దల్లా చేసేసుకోండి. ముద్ద మీకు ఎంత సాఫ్ట్గా చేసుకోగలిగితే మీకు జొన్న రొట్టె విరగకుండా అంత బాగా వస్తుంది. నేను చూపించేటట్టు చేసేసుకోండి. ఫస్ట్ పొడిపిండి చల్లేసుకోండి. కింద పొడిపిండి ఎంత బాగా చల్లుకుంటే రొట్టె విరగకుండా అంత బాగా వస్తుంది. నేను చూపించేటట్టు కోలాతో చేసేసుకోండి. నాకు చేతితో రాదని నేను కోలా వాడుతున్నాను. మీకు ఎలా వచ్చో కామెంట్స్ చేయండి. సో ఇప్పుడు నేను చూపించే విధంగా అటు ఇటు సన్నగా చేసేసుకోండి. ఇప్పుడు అది కాల్చుకోవడానికి పెంక పెట్టేసుకొని పెంక బాగా కాలాక జొన్న రొట్టె వేసేసుకోండి. ఒకవైపు వాటర్తో మంచిగా తడిపేసుకొని అటు ఇటు మంచిగా కాలేటట్టు కాల్చేసుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జొన్న రొట్టె ఎంత కాలితే అంత మంచిగా ఉంటుంది. పచ్చి ఉంటే చల్లగా అయినాక అస్సలు తినబుద్ధి కాదు మనకి. సో చాలామంది జొన్న రొట్టె శనగపప్పు అండ్ ఎల్లిపాయ కారము, చాలామంది పప్పు చారులో నానబెట్టుకొని కూడా తినేవాళ్ళు కూడా ఉంటారు. సో జొన్న రొట్టె ఎలా తిన్నా బాగుంటుంది. సో మేము జొన్న రొట్టెకి పిండి పట్టించేటప్పుడు మేము పట్టించేది అయితే 5 kgs జొన్నలకి 1/2 kg మినప్పప్పు వేసి పట్టించాం. ఈ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.